తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు రెడ్డిబొత్తుల సుబ్బారెడ్డి. ఎక్కడికండి వెళ్ళొస్తున్నారు? అరటికి వెళ్ళాలా? అరటికాయలు మార్కెట్కి వేసి వస్తున్నాం. ఎలా ఉన్నాయండి రేట్లు? రేట్లు బాగానే ఉన్నాయి. 300, 250 అటు పోతుంది. అంటే మీరు పండిస్తారు కదా, మీకు గిట్టుబాటు ధరేనా అది? అంటే 200, 300 గిట్టుబాటు ధర. గిట్టుబాటు ధర. ఓకే ఓకే. అవతల వాళ్ళు ఎంత అమ్ముకోవాలి అది? వాళ్ళు పాడుకొని హస్తాల లెక్క అమ్ముకుంటారు, డజన్ లెక్క. వాళ్ళు హస్తం వచ్చి 100 రూపాయలు అమ్ముతారు. ఎలా ఉందండి మరి ఈ 4 ఏళ్ల జగన్ గారి పరిపాలన అసలు ఎలా ఉంది? మరి నిన్నటితోటి సిద్ధం సభ కూడా ముగిసింది. అసలు ఎలా అనిపిస్తుందండి? మీ ఊరు చూస్తేనేమో ఇది పల్లెటూరు అనుకుంటాం కానీ సిటీ లాగా తీర్చిదిద్దుకున్నారు. ఎలా ఉందండి అసలు? మామూలుగా లేదు. మాకు ఆర్కే గారు మాది ఇది ఒక పట్టణం చేసి వచ్చాడు. ఇప్పుడు ఇప్పటం అని అంటారు దీన్ని, ఇది ఇపురం పట్టణం లాగా ఉంది. చాలా అభివృద్ధి చెందింది. ఈ రోడ్డు అసలు మేము ఈ రోడ్డు ఇట్ట చూద్దామని మేమైతే అనుకోవాలా. ఇట్ట రోడ్డు పడిద్ది అని నేనైతే అనుకోవాలా. ఇప్పుడు దగ్గర 30 ఏళ్ళ నుంచి చూస్తున్నాను. ఈ రోడ్డు ఇంత బాగా చేస్తారని నేనైతే అనుకోలే. ఒక హైవేల కనిపిస్తుంది. నైట్ పూట చూడాలి, పట్టపగలు ఉన్నట్టు ఉంది. అవును, ఈ స్ట్రీట్ లైట్స్ కానీ అసలు ఈ రోడ్డు చూస్తేనే మాకే చూస్తే అలా అనిపించింది, ఏంటి హైవే మీద ఉన్నట్టుంది ఇదంతా అని. మామూలు కొత్త వాళ్ళు వస్తే ఇది హైవే మీదకి వచ్చామా అనుకుంటారు ఈ రోడ్డుని చూసి. మరి మీ రోడ్డును చూస్తే అభివృద్ధి జరిగిందని అనుకోవచ్చు, కానీ అసలు ఏపీలో అభివృద్ధే జరగలేదని ప్రతిపక్షాలు అంటున్నాయి కదండి. చంద్రబాబు ఉండగా అభివృద్ధి జరిగిందంట కదండి. ఏంది అభివృద్ధి జరిగిందంట? ఏం జరిగిందో చెప్పమను, ఏం తెచ్చాడో చెప్పమను. రాజధాని దోచుకోవడం తప్పితే రాజధాని అమ్మిన పేరు చెప్పి ఆ పొలాలన్నీ దోచేసుకున్నాడు. పోయి రాజధానిలో రైతులు అన్యాయం అయిపోయారు. ఇవాళ వాళ్ళు ఇంగ్లీష్ కంపజాలు ఇచ్చాడు, మళ్ళీ రైతులు చేలోకి వచ్చి పండించుకుంటారేమోనని నైట్ ఫ్లైట్ మీద ఇంగ్లీషు కంప జిమ్మిచ్చాడు. ఇప్పుడు లోపలికి పోవటానికి కూడా ఛాన్స్ లేదు. వాళ్ళ చేరి ఎక్కడ కూడా తెలియదు. మరి రాజధాని రైతులకి జగన్ వల్ల అన్యాయం జరిగింది అంటున్నారు కదండి. మరి చంద్రబాబు నాయుడు గారేమో, చంద్రబాబు ఏం చేశాడు చెప్పమను. అమరావతి కట్టానంటున్నారు కదా. ఏం కట్టాడు? ఒక సచివాలయం అది కారిపోయే సచివాలయం ఒకటి కట్టాడు, హైకోర్టు ఒకటి కట్టాడు. ఆ రెండు తప్పితే ఇంకేమైనా ఉన్నాయా? ఇక ఆడ కట్టిని ఏమి లేవండి. మరి ఫోనుల్లో టీవీలో బాగా చూపించారు కదండి. ఆ గ్రాఫిక్స్ అండి ఎక్కడెక్కడ తీసుకొచ్చి కూడా చూపిస్తారు. గ్రాఫిక్స్ చూపిస్తుంది ఏముంది, సినిమా డైరెక్టర్లు ఉండారు, వాళ్ళకి ఏడు చూపిస్తారు తీసుకొచ్చి, అంతేగాని అంతకుమించి ఏమీ లేదు. జగన్ గారి ఈ 4 ఏళ్ల పరిపాలన అసలు ఎలా ఉందండి? పేద ప్రజలకి, రైతులకి అయితే ఏంటి, విద్యా వ్యవస్థ అయితే ఏంటి, వైద్య వ్యవస్థ అయితే ఏంటి, ఇవన్నీ అసలు ఎలా ఉన్నాయండి? బాగున్నాయా, బాగాలేవు? ఈ 4 ఏళ్ల పరిపాలనలో బాగా చేశారా అసలు ప్రజలకి మంచి పనులు? పేద ప్రజలకైతే మాత్రం ఇట్లాంటి ముఖ్యమంత్రి ఇక మళ్ళీ దొరకరమ్మా. ఈయన గారు మళ్ళీ వస్తాడు. నిన్న సభ చూస్తే చాలు. సభకి వెళ్ళారా మీరు? వెళ్ళామండి. ఎంతమంది జనం వచ్చి ఉంటారండి? 17 లక్షల మంది దాకా జనం వచ్చారు. ఇంకా బయట ఉన్నారు పోలైన వాళ్ళు బొచ్చడు మంది. ఇంకా ఒకటి మీటింగులు కనుక పెట్టినడితే, ఏదన్నా తీగ ఒకటి తీసుకొచ్చి బోర్డుగా ఇది పెట్టినడితే ఏడ మళ్ళీ అక్కడ అంత అయ్యేవాళ్ళు. కొంతమంది ఉండిపోయారు. రైతులు కదా మీరు, మరి మీరు పనులు మానుకొని ఎందుకు అంత దూరం? మరి జగన్ ఏమి దగ్గరికి రాడు, ఎందుకు వెళ్ళారు ఆ సభకి? మీద అభిమానంతో రాష్ట్రమే కదిలి వచ్చింది. ఆయన మీద అంత అభిమానం అట్టుంది. మరి న్యూస్ ఛానల్స్ చూస్తే ఏబిఎన్లో కానీ, మహా న్యూస్, ఇలాంటి న్యూస్లో చూస్తే అసలు జనమే రాలేదు, కుర్చీలు ఉట్టి స్టేజ్ చూపిస్తున్నారు కదండి. ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఈ 3 చంద్రబాబు బినామీలండి. చంద్రబాబుని కాసుకొని ఉంటారు. ఏది చేసినా కానీ జగన్కి జనం రాలా. ఖాళీ స్థలం చూపిస్తారు, ఖాళీ కుర్చీలు చూపిస్తారు, అంత తప్పితే ఏమి లేదు. వాస్తవంగా జరిగేది చూపించాలిగా. నిన్న సాక్షిలో ఎన్ని వేల మంది చూశారు. అది జగన్ గారి ఛానల్ కండి, అందుకే అలా చూపించుకున్నారంటారు కదా వాళ్ళు కూడా. వేరే ఛానల్లో కూడా 20 లక్షల మంది చూశారంట ఒక్కొక్క ఛానల్లో. మరి అదేంది? మీరు ప్రత్యక్షంగా వెళ్ళి చూశారు కాబట్టి మీకు అసలు ఎంతమంది జనం వచ్చారనుకుంటున్నారు? అసలు ఎలా ఉంది అసలు ఆ సభ చూడటానికి? సభలో 17 లక్షల మంది ఉంటారు గట్టిగా. ఇంకా బయట వచ్చేటప్పటికి 10 లక్షల మంది ఉన్నారు. మరి వీళ్ళందరినీ బాగాలేక నడవలేని వాళ్ళు, నాబోటు నేను కూడా నడవలేక ఆ దగ్గరలో బాగాలేక ఒకడే ఉండ. మరి వీళ్ళందరినీ ఆయా నాయకులు డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారు అని చెప్పేసి అంటున్నారు కదండి. డబ్బులు ఎవరికి కావాలండి? డబ్బులతో పని లేదు. జగన్ మీద అభిమానంతో డబ్బులతో పని ఏముంది? అసలు
ఒక్క రూపాయి ఎవరికి ఇవ్వకుండా ఓన్లీ బస్సులు పెడితే ఎక్కారు జనం అంతా. ఓకే, బస్సులు పెడితేనే ఎక్కారు. అది ఇప్పుడు పేద ప్రజలకి ఇప్పుడు పిల్లలు ఉన్నారు, 1వ తరగతి నుంచి మరి ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాడు, స్కూళ్ళు బాగు చేశాడు. స్కూళ్ళు ప్రతి ఒక్క స్కూలు మా స్కూల్కే పెట్టారు, దగ్గర దగ్గర 15 లక్షలు పెట్టారు, ఖర్చు పెట్టారు. ఇవాళ చూడండి పోయి అది ప్రైవేట్ స్కూళ్ళు కూడా అంత తీర్చిదిద్దరు, అంత బాగా తీర్చిదిద్దుంది. మరి చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు సీఎం చేశారు, మరి ఆయన ఏం చేయలేదంటారండి రాష్ట్రానికి? చంద్రబాబు చేయడండి, ఎందుకంటే పేద ప్రజలు అంటే అతని దృష్టిలో ఎక్కి రాకూడదు, వాళ్ళు అక్కడే ఉండాలి. ఓట్లు వచ్చేటప్పటికి నేను అది చేస్తాను ఇది చేస్తాను పేద ప్రజలకు న్యాయం చేస్తాను అని చెబుతాడు, కానీ ఏ ఒక్కటి చేయడు. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనే బాగా చేస్తారని చెప్పేసి ఆయన వైపే వెళ్ళారు కదండి. పవన్ కళ్యాణ్ కూడా పవన్ కళ్యాణ్ పార్టీ అతను కాదండి, చంద్రబాబు తీసుకొచ్చి పెట్టించాడు. తొలెంబరం నువ్వు పోటీ చేయొద్దులే, నువ్వు నాకు మద్దతు తెలుపు అన్నాడు. మోడీని తీసుకొచ్చుకున్నాడు. అప్పుడున్న సిచ్యువేషన్ వేరు. రుణమాఫీ చెప్పాడు, 80,000 కోట్లు రుణమాఫీ చేస్తానని చెప్పాడు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానన్నాడు. ఆ దృష్టితో వాళ్ళు 3 పార్టీలు కలతాం. అప్పటికి జగన్ ఇంకా నేను రుణమాఫీ చేయలేనని చెప్పాడు. చంద్రబాబు చేస్తానన్నాడు. రైతులు ఆశపడి చంద్రబాబుని గెలిపించారు, అది 1%తో, ఒక 5 లక్షల ఓట్లతో పోయాడు. అంతేగాని అంతకుమించి చంద్రబాబు చేసింది ఏమీ లేదు. మరి ఈసారి కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే అసలు సభల్లో జగన్ని అధపాతాళానికి తొక్కేస్తానని అంటున్నారు కదండి. అసలు గెలవనీను జగన్ రాసి పెట్టుకో, ఒకవేళ నువ్వు గెలిస్తే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నాది అసలు జనసేన పార్టీనే కాదని చెప్పేసి అంటున్నారు కదండి. మార్చి పెట్టుకుంటాడా అని చెప్పమన్నాడు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, జగన్ గెలిస్తే మార్చి పెట్టుకుంటాడా, లేకపోతే జగన్ గెలిస్తే అసలు రాజకీయంలో మానేస్తాడా, అది నేను ఛాలెంజ్ చేస్తున్నా. మానుకోమను, లేకపోతే పార్టీ మార్చుకోమను, పేరు మార్చుకోమను, లేకపోతే పార్టీని మడిచిపెట్టుకోమను. ఇది చంద్రబాబు పార్టీ, అది పవన్ కళ్యాణ్ ఇది ఏం కాదు, చంద్రబాబు పార్టీ. అది ముడిచేయమంటే ముడిచేస్తాడు. వాళ్ళ బాబు లోకేష్ చూపిస్తున్నాడు, కుర్చీ తీసి మడతేసి, అట్టాగి మడతేసి నువ్వు లోన్ అయ్యారా అంటే చంద్రబాబు లోన్ వేసేస్తాడు. అంతకుమించి ఏమి లేదు. పవన్ కళ్యాణ్ అసలు ఏమి లేదు. మరి ఇప్పుడు బీజేపీతో కూడా 3 పార్టీలు కలిసినాయండి. ఇప్పుడు మరి ఈ ముగ్గురు కలవడం వల్ల జగన్ గారికి ఏమైనా నష్టం ఉందంటారా వైసీపీకి? ఇప్పుడుంది అసలైన స్టిట్టు. ఇప్పుడు మోడీని చంద్రబాబు తిట్టాడు, చంద్రబాబు తిట్టాడు కదా, మరి ఇప్పుడేం క్షమాపణ అడుగుతాడా? మోడీ వచ్చామో ఏటీఎంలో డబ్బులు తీసుకున్నట్టు, కేంద్రం నుంచి డబ్బులు తీసుకున్నాడు, ఏటీఎం అని లాగేశాడని చెప్పాడు. మరి ఇప్పుడు వాటికి ఏమైనా క్షమాపణ చెబుతారా? మరి పొత్తి అట్ట చెప్పుకో, ఇప్పుడు రేపు సభలో మరి ఏం చెబుతారో చూడాలి. సరేనండి, మరి ఎన్ని తట్టుకొని జగన్ గారు మళ్ళీ సీఎం అవ్వగలరా? ఖచ్చితంగా ఇప్పుడు వచ్చిన మా సీట్ల కంటే కూడా ఇంకా 10 సీట్లు పెంచే వస్తాయి గ్యారెంటీగా. మళ్ళీ మీరు గెలిచినాక మళ్ళీ రండి, మేము మాట్లాడతాం మళ్ళీ.